దేవకీదేవి ప్రార్థనలను విని ప్రభు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. మాతా, స్వయంభువ మన్వంతరములో నా తండ్రి అయిన వసుదేవుడు ప్రజాపతులలో ఒకరు. అప్పుడు అతని పేరు సుతపుడు. నీవు అతని భార్యవు, పేరు పృష్ణి. ఆ సమయమున ప్రజాసంతతిని హెచ్చింపగోరిన బ్రహ్మదేవుడు సంతానమును పొందమని మిమ్ములను కోరెను. మీరు మీ ఇంద్రియములను నియంత్రిస్తూ కఠినమైన తపస్సును చేసితిరి. మీరిద్దరును ప్రాణాయామాది యోగ పద్ధతిని అనుసరిస్తూ ప్రకృతి నియమముల ప్రభావము చేత కలుగు వర్షములను, పెనుగాడ్పులను, మలమల మార్చివేయు వేసవిని సహించితిరి. అన్ని రకాల ధర్మసూత్రములను మీరు ఆచరించితిరి. ఈ విధముగా మీరు మీ హృదయములను పవిత్రము చేసుకుని ప్రకృతి నియమముల ప్రభావమును మీ అదుపులో పెట్టుకోగలిగిరి. అట్లు తీవ్ర తపస్సు చేయుచున్నట్టి సమయములో మీరు చెట్ల నుండి రాలిన ఆకులను మాత్రమే ఆహారముగా తీసుకునిచుండిరి. అట్లు మీరు స్థిరమైన మనస్సుతో కామమును జయించి నన్ను ఆరాధించితిరి. నా నుండి అద్భుతమైన వరమును పొందగోరితిరి. మీరు దేవమానము ప్రకారము 12,000 సంవత్సరములు తపస్సు చేసితిరి. ఆ సమయములో మీ మనస్సు కేవలం నాపైననే లగ్నమై ఉండెను. భక్తియుక్త సేవతో హృదయములో నిరంతరము నన్నే ధ్యానించుట చేత నేను మీ పట్ల ప్రసన్నుడనైతిని. కనుక ఓ కల్మషరహితమైన తల్లి, మీ హృదయము నిరంతరము పవిత్రమైనది. అప్పుడు కూడా నేను మీ వాంఛితార్థ సిద్ధి కొరకు ఈ రూపముననే ప్రత్యక్షమై మీకు కావలసిన వరమును కోరుకునమనినప్పుడు నేను మీ పుత్రుడుగా జన్మించవలనని మీరు కోరితిరి. నన్ను మీరు ప్రత్యక్షముగా దర్శించిన పిదపు కూడా ఈ భవబంధముల నుండి సంపూర్ణ విముక్తిని కోరక నా యోగమాయా ప్రభావమున నేను మీకు పుత్రుడుగా ఉదయించవలనని కోరితిరి. కాలక్రమములో పృష్ణి గర్భవతి అయి ఒక శిశువును ప్రసవించెను. ప్రభువు దేవకీ వసుదేవులతో ఇట్లు పలికెను. ఆ అవతారములో నా పేరు పృష్ణి గర్భుడు. తర్వాతి మన్వంతరములో మీరు అదితి కశ్యపులుగా జన్మించిరే. నేను ఉపేంద్రుడను పేర మీకు పుత్రుడనైతిని. ఆ అవతారమున నేను మరుగుజ్జు రూపమును ధరించి తిని. ఆ కారణము చేతనే వామన దేవుడునని పేరుగాంచి తిని. నేను 3 సార్లు మీకు పుత్రుడుగా జన్మింతునని వరమిచ్చి తిని. కనుక మొదటిసారి పృష్ణీసుతపులకు పుత్రుడనై పృష్ణి గర్భుడుగా పేరుగాంచి తిని. మరుసటి జన్మలో అదితి కశ్యపులకు ఉపేంద్రుడుగా జన్మించి తిని. 3వసారి దేవకీ వసుదేవులని పిలువబడు మీకు శ్రీకృష్ణుడుగా అవతరించి తిని. దేవాదిదేవుడునగు నేనే మీ గర్భములో జన్మించి తినని మీకు విశ్వాసము కలిగించుట కొరకై విష్ణు రూపములో అవతరించి తిని. నేను సామాన్య శిశువు వలె జన్మించినచో దేవాదిదేవుడే మీ గర్భమును జన్మించినని మీకు విశ్వాసము కలగదు. నా ప్రియమైన జననీ జనుకులారా, మీరు నన్ను పెక్కుసార్లు ప్రేమాదరములతో పెంచినందున నేను సంతోషించి కృతజ్ఞతాబద్ధుడనైతిని. మీరు మీ కర్తవ్యము నెరవేరగానే ఈసారి తప్పక భగవద్ధామమును తిరిగి చేరుకుందురని హామీ ఇస్తున్నాను. కంసుని పట్ల గల భయము చేత మీరు నా విషయంలో ఎంతో ఆందోళనకు గురవుతూ భయపడుతూ ఉన్నారని నాకు తెలుసును. కనుక నన్ను వెంటనే గోకులమునకు తీసుకువెళ్ళి యశోదకు ఇప్పుడే జన్మించిన ఆడశిశువుతో నన్ను మార్పిడి చేయమని ఆదేశిస్తున్నాను. భగవానుడు ఈ విధముగా తన తల్లిదండ్రులకు తెలిపి వెంటనే సామాన్య శిశువు వలె మారి మౌనముగా ఉండెను. దేవాదిదేవుని ఆదేశానుసారము వసుదేవుడు తన పుత్రుణ్ణి ప్రసూతి గృహము నుండి వెలుపలికి తీసుకువెళ్ళటకు ప్రయత్నించెను. సరిగ్గా ఆ సమయముననే యశోదానందులకు ఒక పుత్రిక జన్మించెను. ఆవిడ దేవాదిదేవుని అంతరంగ శక్తి అయినట్టి యోగమాయ. ఈ యోగమాయ ప్రభావము చేత కంసుని అంతఃపురవాసులందరూ, ముఖ్యముగా ద్వారపాలకులు గాఢ నిద్రలో జారుకునిరే. అంతఃపుర ద్వారములన్నీ గడియమానులు వేసి ఇనుప సంకెళ్లతో బిగించబడినప్పటికీ వెంటనే అవి తెరుచుకునెను. రాత్రి గనుక గాఢ అంధకారము వ్యాపించి ఉండెను. కాని వసుదేవుడు శ్రీకృష్ణుని తన ఒడిలోకి తీసుకుని వెలుపలికి అడుగు పెట్టగానే సూర్యుని వెలుతురులో సర్వమును స్పష్టముగా గోచరించినట్టుగా సర్వమును ఆయనకు స్పష్టముగా గోచరించెను. శ్రీ చైతన్య చరితామృతములో శ్రీకృష్ణుడు సూర్యుని కాంతి వంటి వాడని తెలుపబడినది. శ్రీకృష్ణుడు గల చోట తమో రూపమైన మాయాశక్తి నిలవజాలదు. వసుదేవుడు ఆ రాత్రి సమయములో శ్రీకృష్ణుని తీసుకుని వెడుతున్నప్పుడు చీకట్లు తొలగిపోయెను. కారాగార ద్వార వాటములన్నీ వాటంతటవే తెరుచుకొనెను. ఆ సమయములోనే ఆకాశము ఉరమసాగెను.
ధారాపాతముగా వర్షము కురియసాగెను. వసుదేవుడు తన పుత్రుడగు శ్రీకృష్ణుని ఎత్తుకుని వెడుతున్నప్పుడు వర్షము వలన వసుదేవుని ప్రయాణమునకు భంగము కలగకుండా శేషుడు తన పడగను అతని తలపై విప్పెను. వసుదేవుడు యమునా నది తీరమును చేరెను. యమునా నది నురగలు గ్రక్కుతూ ప్రొంగి పొరలుచుండెను. అయినను హిందూ మహాసముద్రము తన శాఖపై సేతువును నిర్మించుటకు రామునికి దారి ఇచ్చినట్లుగా యమునా నది ఆ భయంకర పరిస్థితిలో వసుదేవునికి దారినిచ్చెను. ఇట్లు వసుదేవుడు సులభముగా యమునా నదిని దాటగలిగెను. యమున అవతలనున్న గోకులములో నందమహారాజు గృహమునకు చేరుకొనెను. అక్కడ గోపాలురందరూ గాఢ నిద్రలో మునిగి ఉండిరి. అదే అవకాశముగా నిశ్శబ్దముగా ఆయన యశోద గృహములోనికి ప్రవేశించెను. ఎటువంటి శ్రమ లేకుండా తన పుత్రుణ్ణి అక్కడ ఉంచి యశోదకు అప్పుడే జన్మించిన ఆడశిశువును తీసుకెళ్లెను. ఇట్లు నిశ్శబ్దముగా ఆడశిశువుకు బదులుగా బాలుని మార్చి కంసుని కారాగారమునకు తిరిగి వచ్చి ఆ ఆడశిశువును దేవకి ఒడిలో ఉంచెను. జరిగిన ఈ సంఘటనలన్నీ కంసునికి తెలియకుండుట కొరకై అతడు తిరిగి ఇనుప సంకెళ్లను తన చేతులు తగిలించుకొనెను. తనకు శిశువు జన్మించినదని యశోదామాత తెలుసుకోగలిగినను ప్రసవ వేదనతో అలసినందున ఆవిడ గాఢ నిద్రలోకి జారుకొనెను. ఆవిడ మేల్కొనిన తర్వాత తాను మగ శిశువుకు లేదా ఆడ శిశువుకు ఎవరికి జన్మనిచ్చినదో స్మరించలేకపోయెను.